ఇది ఒకప్పుడు సిఏఎం హై స్కూల్ అనమాట. సిఏఎం హై స్కూల్ బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. ఇప్పుడు పాడుబడిన ఇదిలాగా అయిపోయింది. ఇక పశువులను కట్టేస్తున్నారు. ఇక్కడ 1911లో ఇది పెట్టింది. ఓరే దేవుడు, 100 సంవత్సరాల పైన అయిపోయింది. 100 సంవత్సరాలు 1911. గందరగోళంగా ఉందన్నమాట ఇదంతా. నువ్వురా, నన్ను షూట్ చేయి. ఏం లేదులే, ఏం లేదులే, ఏం లేదు. పట్టుకో. ఇది సిఐఎం హై స్కూల్. నేను ఏపీ రెసిడెన్షియల్ ఫస్ట్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు జిల్లా లెవెల్లో ఇక్కడే పెట్టారు. ఏపీ రెసిడెన్షియల్ ఆ ఎగ్జామ్ రాసేప్పుడు నేను 4th ఉండి 5th రాశాను ఎగ్జామ్. చూడండి ఎట్లుందో. ఎన్ని క్లాస్ రూమ్స్, ఆవుల్ని వాటిని కట్టేసి గందరగోళంగా ఉంది. వాసన వస్తుంది. ఆవులు, దూడలు, ఇవన్నీ పశువులు పెట్టేసింది. అది బాగా మజ్జిగ. చూడండి మా క్లాస్ ఇది, అది అనమాట. ఆవు క్లాస్ రూమ్స్ ఇవన్నీ అప్పట్లో పాడుపడిపోయింది. ఇంకెవరు పట్టించుకునే వాళ్ళు లేదు. ఆవులు నేర్పుతున్నారు కట్టేసి. ఎవరు అడిగేవాళ్ళు కూడా లేదు. ఆ కట్టడం చెక్కు చెదరలేదు. అప్పట్లో ఇవి ఇటుకలు, ఈ ఇటుకల మీదనే పెట్టారు. స్టెప్స్, బూత్ బంగ్లా. ఇల్లు నిలబెట్టబా పెట్టారు. వస్తుంది. మీరు పైన ఉంటారా? మీరు జస్ట్ ఊరికే వచ్చారు. ఓకే, మీరు యూట్యూబా? అవును. నిలబెట్టబా. ఓకే ఓకే. హాస్టల్ అది అనుకుంటా. హాస్టల్ అక్కడ కనిపిస్తుంది కదా, అది హాస్టల్. ఇవి క్లాస్ రూమ్స్. పెద్దది. స్టేట్లో అంటే కొన్ని జిల్లాలకి ఇది బోర్డింగ్ అనమాట. క్రిస్టియన్ కాంపౌండే బోర్డింగ్ అనమాట. బ్రిటిష్ వాళ్ళే కట్టించింది. బ్రిటిష్ క్రిస్టియన్ స్కూల్. అక్కడ గేట్ ఉంది. అక్కడ కూడా నెంబర్స్ కూడా ఉన్నాయి. బోర్డు నెంబర్. అక్కడ గేట్ కూడా ఉంది. అంటే 2 గేట్స్. ఫ్రంట్ బ్యాక్. ఏది ఫ్రంట్? ఇది కదా, ఇది ఫ్రంట్, అది బ్యాక్ అన్నమాట. అది గ్రౌండ్ అంతా ఉండేది. అప్పట్లో గార్డెన్ ఉండేది కూడా. అక్కడంతా గార్డెన్ ఉండేది. కోర్టు. అంటే నేను చిన్నోడిని అప్పుడు. మా నాన్న ఎగ్జామ్కి తీసుకొని వస్తే ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఏపీ రెసిడెన్షియల్ ఎగ్జామ్. ఇది ఫోటో కూడా తెచ్చి
భాస్కర్, కట్టా భాస్కర్. పదండి సార్. ఫైనల్ రూమ్స్ చూపించండి. పైన ఎవరున్నా ఉన్నారా? ఉంటారు చాలా మంది. ఏదో తాగుతుంటారు సార్. చాలే వరకు చాలే తాగరు, మామూలు కూర్చొని షటిల్ ఆడతారు. ఓకే ఓకే. ఎవరి మీద ఉంది లైసెన్స్? అంటే క్రిస్టియన్ ఇది దీని మీదనే ఉంటుంది. నారాయణ కన్నడ చంద్రశేఖర్. టాయిలెట్స్. అప్పుడు మీరు చిలపూర్ రెసిడెన్షియల్ ఎగ్జామ్ రాయడానికి ఇక్కడికి వచ్చారు. కాదు, చిల్లకూర్ది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్. ఇది ఏపీ రెసిడెన్షియల్ రాయడానికి ఇక్కడికి వచ్చాను. చిల్లకూర్ది రాసింది విఆర్సీలో. సార్ నేను ఆ దోణ పట్టుకుంటాను. ఇంకా లేసింది దోణ పట్టుకుంటాను. మా వీడియో వీడియోలోనే పిక్ తీస్తా. వీడియో ఇటు చూడు. ఏం జాగ్రత్త. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరో లేసి పట్టుకో నన్నది. అటు పక్కన నిలబడ. ఓకే సార్. భయపడుతుంది. బాయ్. చూడు ఎట్లయిపోయింది మొత్తం కాంపౌండ్ అంతా. అప్పట్లో ఇలాంటి బిల్డింగ్స్ లేవు. ఈ కిటికీలు అవన్నీ కూడా చూడు కదా. అప్పట్లో చెక్క, ఇది ఇది ఏది టేక్ చెక్క అవి ఉంటాయి కదా, దార్బంద్రాలు అంటారు కదా, ఇట్లా చుట్టూ ఉండే చెక్క. అది మామూలుగా ఏమంటారు దాన్ని, లోపల ఇది వస్తుంది కదా, సేవన ఏదో అంటారు. వదిలేయలే ఇంకా, అది బెదురుకుంటుంది. ఇది నాకు తెలిసి ఇవి సెక్యూరిటీది ఏదో అయి ఉంటుంది. అది హాస్టల్ పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే హెల్త్ క్లినిక్ ఉంటుంది కదా, అట్లాంటిది. అవి క్వార్టర్స్, ఇవి క్వార్టర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఉండడానికి వార్డన్స్, తర్వాత కొంతమంది టీచర్స్ కూడా బోర్డింగ్లో ఉండేవాళ్ళు అప్పట్లో. బ్రిటిష్ వాళ్ళు ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉండడానికి అట్లాంటివి. వీడియో తీస్తున్నా. దీన్ని పేడ అంటారు. లేదు లేదు, అంటే తొర్ర అవి ఉడతలు కొట్టినదో లేకపోతే నిప్ప, వీళ్ళు కాలు పెట్టుంటారు. ఎవరైనా త్వరలో ఏదైనా పెట్టుంటారు, త్వరలో ఏదైనా పెట్టుంటారు, అందుకని కాలు ఉంటుంది. బాగున్నా.
లావు కాదు కానీ గ్లామరస్గా ఉన్నావు. ఇవి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అప్పట్లో లంచ్ చేసిన వాళ్ళకి స్కూల్కి లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు కదా, బోర్డింగ్ వాళ్ళు కాకుండా వాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి అనమాట. సిఏఎం స్కూల్ అంటే ఒకప్పుడు మంచి నేమ్ ఉండేది. ఈ సిఏఎం స్కూలు ఇట్లా బోర్డింగ్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉంటుంది కదా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు తమిళనాడు స్టేట్లోనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడక ముందు మనకు కూడా తమిళనాడే, తెలంగాణ వరకు తమిళనాడు స్టేటే ఉండేది. అప్పట్లో ఎడ్యుకేషనల్ బోర్డు అని ఉండేది. ఎడ్యుకేషనల్ బోర్డులో 5 మెంబర్స్ ఉండేవాళ్ళు ఎడ్యుకేషనల్ బోర్డులో. వాళ్ళల్లో వెంకటగిరి రాజా గారు ఒక మెంబరు, బోర్డు మెంబరు. మా నాన్న వాళ్ళ తాతగారు, అంటే వాళ్ళ నాన్న కూడా ఒక బోర్డు మెంబర్గా ఉండేవాడు, కట్టా రామయ్య అని. అది ఉంటుంది కూడా. ఇప్పుడు మనం గుంటూరులో కూడా క్రిస్టియన్ కాలేజ్ ఉంది, అక్కడికి వెళ్తే కూడా అక్కడ కూడా మా తాతగారి పేరు ఉంటుంది బోర్డు మెంబర్గా. అట్లా ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ స్కూల్స్ అన్నమాట, మేనేజ్మెంట్ స్కూల్స్.